మరో రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది. ఈ నెల 30న ఉదయం 9:49 PSLV-C-23 నింగిలోకి ఎగరనుంది. ఈ ప్రయోగం ద్వారా 5 విదేశీ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇస్రో. రాకెట్ ప్రయోగానికి ఇవాళ ఉదయం 8:49 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 30న ఉదయం 9:49 PSLV-C-23 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ద్వారా జరిగే ఈ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రక్రియ ఇవాళ ఉదయం 8:49 ప్రారంభమైంది. సుమారు 49 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. PSLV రాకెట్ 44.4 మీటర్ల ఎత్తుతో 4 దశల్లో పనిచేస్తూ ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ఇలా 6 స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో పనిచేయనుంది. ఈ ప్రయోగంలో 1-3 దశల్లో ఘన ఇంధనాన్ని, 2-4 దశల్లో ద్రవ ఇంధనాన్ని శాస్త్రవేత్తలు వాడనున్నారు. ఈ వాహక నౌకలో ఫ్రాన్స్ దేశానికి చెందిన స్పాట్ 7 శాటిలైట్తో పాటు జర్మనీ ఏసాట్, కెనడాకు చెందిన NLS 7.1, NLS 7.2 2 శాటిలైట్స్, అలాగే సింగపూర్ దేశానికి చెందిన వెలోక్స్ 1 శాటిలైట్ను కక్షలోకి ప్రవేశపెట్టనుంది ఇస్రో. ఇస్రో 30న ప్రయోగించే రాకెట్ పూర్తిగా కమర్షియల్. ఈ రాకెట్ ద్వారా 4 దేశాలకు చెందిన 5 ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధం చేశారు. దీని ద్వారా ఇస్రోకి భారీగా ఆదాయం సమకూరనుంది. ఇందులో ఎక్స్పెరిమెంటల్ గా స్వదేశానికి చెందిన మరో శాటిలైట్ ని నింగిలోకి పంపి భారత సత్తాను చాటేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఉవ్విళ్లూరుతున్నారు. PSLV-C-23 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీహరికోటకు రానున్నారు. ఆయన విమానంలో ఆదివారం సాయంత్రం చెన్నైకి వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా షార్కి చేరుకోనున్నారు. సోమవారం రాకెట్ ప్రయోగం అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానితో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా శ్రీహరికోటకు వచ్చే అవకాశముండటంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. అటు CISF బలగాలతో పాటు స్టేట్ పోలీసులు, స్పెషల్ పోలీస్ బలగాలు శ్రీహరికోట పరిసర ప్రాంతాలను అణువణువు జల్లెడపడుతున్నారు. పులికాడ్ సరస్సులోనూ తీర ప్రాంతంలోనూ CISF, కోస్ట్ గార్డ్స్ సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు. అలాగే షార్కి వెళ్లే రోడ్డు మార్గంలో వాహనాలను, స్థానికులను సైతం పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ నెల 30వ తారీఖుని ఉదయం 9:49 PSLV-C-23 ప్రయోగం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి చేయబోతోంది. ఇది PSLV లాంచ్ వెహికల్స్లో 27వ లాంచ్. ఇది స్ట్రాపాన్స్ ఏమీ లేని లాంచ్ వెహికల్. మేము కోర్ ఎలాన్ అంటాము. అంటే ఇది టేకాఫ్ వెయిట్ 230 టన్నులు ఉంటుంది. ఈ 230 టన్నులు టేకాఫ్ వెయిట్తో ఈ లాంచ్ వెహికల్ టేకాఫ్ అయిన తర్వాత 4 స్టేజెస్ PS1, PS2, PS3, PS4 ఈ 4 స్టేజెస్ కంప్లీట్ చేసేటప్పటికి సెకండ్కి 7.5 కిలోమీటర్ల వేగంతో శాటిలైట్స్ని రిలీజ్ చేసే కండిషన్కి వస్తాం. స్పాట్ 7 మెయిన్ ఈ లాంచ్ మిషన్ PSLV-C-23 ఫుల్గా కమర్షియల్ మిషన్. అంటే దీంట్లో కక్షలోకి తీసుకెళ్లే అన్ని ఉపగ్రహాల నుంచి మేము డబ్బులు తీసుకుంటున్నాం. PSLV ప్రయోగాలతో తనకు తానే సాటని నిరూపించుకుంది ఇస్రో. ఇప్పటి వరకు శ్రీహరికోట నుంచి 42 అంతరిక్ష ప్రయోగాలను జరిపింది. ఇందులో SLV సిరీస్లో 4, ASLVలో 4, GSLV సిరీస్లో 8, PSLV సిరీస్లో 26 రాకెట్లను ప్రయోగించింది. ఇస్రో మొత్తం జరిపిన ప్రయోగాల్లో సగానికి పైగా PSLV రాకెట్లనే ప్రయోగించింది. PSLV సిరీస్లో ఈ 27వ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసి రానున్న ప్రయోగాలకు శాస్త్రవేత్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ భావిస్తున్నారు. PSLV ప్రయోగాల్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని ఇస్రో భావిస్తోంది.